ఓకే. మరి నిన్న వింజమూరు మండల జెడ్పీటీ సభ్యులు బాలకృష్ణారెడ్డి గారు మరియు మాజీ వార్డు మెంబర్ అనుకుంటాను ఆయన మద్దూరు బాలకృష్ణారెడ్డి గారు, ఆయన కలిగిరి మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి గారు, వీళ్ళు వింజమూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి, ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పుతున్నాడని చెప్పి దాని మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, బుద్ధున్న ఎవడైనా ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది, అది నిర్ణయిస్తుంది విద్యుత్ ఛార్జీలని. డిస్కమ్లు ట్రాన్స్కోకి ఇస్తే ట్రాన్స్కో వాళ్ళకి ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్స్ని ఈఆర్సీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి చేస్తారు. 3 నెలల సమయంలో జరిగింది కాదు ఇది. 2023లోనే 15,000 కోట్ల రూపాయలకు కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలతో ఆయన పీపీఎల్ను రద్దు చేసుకోబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్తుని రద్దు చేసి ఈరోజు ఈ అభాగ్యంగా పాలు చేసిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే. ఈ విషయం తెలియకుండా వీళ్ళు అనవసరంగా అవాకులు చవాకులు పేలుతూ ప్రెస్ మీట్లు పెట్టి జనాలను ఏదో మోసం చేసి జనాల్ని మభ్యపెట్టి ఏదో 5 నెలల ప్రభుత్వం వచ్చిన 5 నెలలు 4 నెలలకే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో తిరుగుబాటు అంట. ఆయన ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని. ఇంకొక మేధావి మాట్లాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆయన చెప్పిన 6 సూపర్ 6 పథకాలని వేటిని కూడా చేయలేదని. ఒకరవన్న బుద్ధి ఉంటే మీకు ఈ 5 నెలల్లోనే కనీసం 3 సూపర్ 6 పథకాలను చేశారు. ఇంకా మార్చి దాకా 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల సమయంలో కూడా ఈ బడ్జెట్ ఇయర్లోనే మిగతా వాటిని కూడా కార్యక్రమాలను కూడా తీసుకొని చెల్లించడం జరుగుతుందని చెప్పి మా ప్రభుత్వం తెలియజేయటం జరిగింది. మరీ ముఖ్యంగా రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులకు కానీ, కొత్త గృహ నిర్మాణాలకు కానీ, కొత్త గృహ వస్తువులకు కానీ, కొత్త పెన్షన్లకు కానీ అన్నిటికి కూడా సైట్స్ ఓపెన్ చేసి ఈ నెలాఖరు లోపల అందరినీ చేసుకోమని, సంక్రాంతికి వీటన్నిటిని మళ్ళీ రిలీజ్ చేసే పూచి తీసుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట తప్పేవాడు కాదు. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎప్పుడు కూడా రైలు పట్టాల్లాగా సమాంతరంగా నడుపుకుంటూ పోతూ ఈ అభివృద్ధి అనే ఒక రైలుని ఆ పట్టాల మీద కరెక్ట్గా తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీ స్థాయికి మించి విమర్శలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.